సో హాయ్ గైస్, ఎవరైతే అల్లు అర్జున్ గారికి జైల్లో పెట్టించిరో తన దగ్గర నుంచి తీసుకున్న మన తెలంగాణ గద్దర్ అవార్డ్ మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు అని చెప్పుకోవచ్చు. సో ఫ్యూ మంత్స్ బ్యాకే మన రవీంద్ర రెడ్డి గారు అయితే అల్లు అర్జున్ గారిని అయితే జైల్లో అయితే జరిగింది వన్ డే. సో తన దగ్గర నుంచి ఇప్పుడైతే మన తెలంగాణ గద్దర్ అవార్డ్ అయితే తీసుకుంది. అది మన భాయ్ రేంజ్ అంటే తన దగ్గర ఎవరైనా సరే తల దించాల్సిందే. సో మన టాలీవుడ్‌లో కొన్ని మూవీస్ అప్డేట్ అయితే ఉన్నాయి. వాటి గురించి అయితే మనమైతే డీప్‌గా అయితే మాట్లాడుకుందాం. సో లేట్ చేయకుండా వీడియోలో అయితే వెళ్ళిపోదాం. దానికన్నా ముందు రిక్వెస్ట్ చేస్తున్నా, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేయడానికి అయితే మోటివేషన్ అయితే ఉంటుంది. సో నంబర్ 1 వచ్చేసరికి అఖండ 2 టీజర్ అయితే రావడం అయితే జరిగింది. 24 అవర్స్ అయ్యే వరకు వ్యూస్ వచ్చేసరికి 22.23 మిలియన్ వ్యూస్ అయితే తెచ్చుకుందని చెప్పుకోవచ్చు. మన తెలుగు స్టేట్‌లో టాప్ అయితే వెళ్ళిందని చెప్పుకోవచ్చు. మన హిందీలో అఖండ 2కి క్రేజ్ రావడానికి 1.5 క్రోడ్ అయితే పెట్టడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ప్రమోషన్ కోసమే. అర్థం చేసుకోండి ఏ లెవెల్‌లో రిలీజ్ చేయబోతున్నారు. ఇంక నెక్స్ట్ వచ్చేసరికి మన అల్లు అర్జున్ గారైతే గద్దర్ అవార్డ్ అయితే తీసుకోవడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. మన రవీంద్ర రెడ్డి గారైతే ఇవ్వడం జరిగింది. అది భాయ్ రేంజ్ అంటే. తన గురించి ఏం చెప్పాలి? 'పుష్ప 2' గాను బెస్ట్ యాక్టర్‌గా అయితే రావడం అయితే జరిగిందని చెప్పొచ్చు. ఫస్ట్ టైమ్ మన తెలుగులో ఫస్ట్ టైమ్ కొట్టింది గద్దర్ అవార్డ్ అల్లు అర్జున్ గారే. ఇంక నెక్స్ట్ వచ్చేసరికి రేపు మన 'రాజసాబ్' మూవీ నుంచి టీజర్ అయితే వస్తుంది. గెట్ రెడీ రెబెల్ ఫ్యాన్స్. నేనైతే ఈగర్‌లీ వెయిట్ చేస్తున్నా ఈ టీజర్ కోసం. ఏ లెవెల్‌లో మన మారుతి గారి టీజర్ కట్ చేసి ఉంటారో అర్థం చేసుకోండి. ఇంక లాస్ట్ మన నితిన్ అన్ని మూవీస్ అయితే ఫ్లాప్ అయిందని చెప్పుకోవచ్చు. లాస్ట్ 3 ఫిల్మ్స్. ఇప్పుడు తమ్ముడు జూలై 4థ్ అయితే రిలీజ్ అవ్వబోతుందని చెప్పుకోవచ్చు. ఈ మూవీ హైప్ అయితే నాకే తెలీదు. ట్రైలర్ అయితే ఇంప్రెస్ అయితే చేసింది. మరి మీకెలా అనిపించింది? తమ్ముడు మూవీ ట్రైలర్. ఈ సినిమాని చూడనీకి వెళ్తున్నారా? కామెంట్ చేయండి. సో ఈసారైనా హిట్ కొడతారా మన నితిన్ గారు ఈ సినిమాతో అనేది కామెంట్ చేయండి. అలానే మన దిల్ రాజు గారైతే ఇప్పటి నుంచి ఫేక్ కలెక్షన్, ఫేక్ వ్యూస్ యూట్యూబ్‌లో ఇంకా పోస్టర్‌లో పెట్టామని అప్డేట్ ఇవ్వడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. సో ఇదైతే మంచి విషయం. సో దీని గురించి మన దిల్ రాజు గారు చెప్పడం, ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారు అనేది జెన్యూన్‌గా అయితే కామెంట్ చేయడానికైతే ప్రయత్నించండి. సో దిల్ రాజు గారు ఈసారి నుంచి అయితే రియల్ కలెక్షనే పెడతారు పోస్టర్ మీద. తమ్ముడుకి గాను 1.5 మిలియన్ వ్యూస్ మాత్రమే వచ్చింది యూట్యూబ్‌లో. అది రియల్‌గానే పోస్టర్‌లో అయితే వేయడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ నుంచి మన దిల్ రాజు గారైతే జెన్యూన్‌గా అయితే ఉండబోతున్నారు. సో నెక్స్ట్ వచ్చేసరికి 20 మూవీ షూటింగ్ అయితే స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు ముంబైలో. సో ఈ మూవీకి ప్రీ ప్రొడక్షనే ఒక 1.5 ఇయర్స్ అయితే అవుతుంది. సో చూడాలి. ఈ సినిమా 2027లోనే వచ్చే అవకాశం అయితే ఉంది. 100% చెప్తున్నా, నో డౌట్ అని చెప్పుకోవచ్చు. అల్లు అర్జున్ గారి నెక్స్ట్ ఫిల్మ్ వచ్చేసరికి 'జోసెఫ్'తో ఉండబోతుంది. ఒక డైరెక్టర్, తమిళ్ డైరెక్టర్. అది కూడా 'శక్తిమాన్' మూవీ తీయబోతున్నాడు మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారని సోషల్ మీడియాలో అయితే రూమర్స్ అయితే బాగా ట్రెండింగ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. సో చూడాలి 'శక్తిమాన్' సినిమా తీస్తాడా మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు ఇప్పుడున్న క్రేజ్‌లో చూడాలి. సో తీస్తే బావుంటుంది మరి. కానీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిండు. కానీ క్లారిటీ అప్డేట్ అయితే ఇంకా రాలేదు. కానీ సోషల్ మీడియాలో అయితే మాట్లాడుకుంటున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు మన 'శక్తిమాన్' సినిమా తీస్తే బాగుంటుందా? లేదా? అనేది మీరు జెన్యూన్‌గా అయితే కామెంట్ చేయండి. నేనైతే చేస్తే బావుంటుందని అనుకుంటున్నా. సూపర్ హీరోగా ఇప్పుడే 22 మూవీలో అయితే కనిపిస్తున్నాడు. సో అది మీకు చాలా మందికి తెలీదు. 22 మూవీలో వేరే క్యారెక్టర్ ఏమో కనిపిస్తున్నాడని అనుకుంటున్నారు. సో చూడాలి మరి. 'ఎస్ఎస్ఎంబీ 29' మూవీ షెడ్యూల్ షూటింగ్ అయితే స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. మన హైదరాబాద్‌లో వారణాసిలో అయితే జరుగుతుందని చెప్పొచ్చు ఈ మూవీ షూటింగ్. ఇంకా నెక్స్ట్ జులైలో ఈ మూవీ షూటింగ్ కోసం వేరే కంట్రీకి అయితే వెళ్ళబోతున్నారని చెప్పొచ్చు. దాని గురించి నెక్స్ట్ వీడియోలో అయితే మనమైతే క్లారిటీ డీప్‌గా అయితే మాట్లాడుకుందాం. సో రాజమౌళి గారైతే ఎలాంటి అప్డేట్ అయితే ఇస్తలేడు. సో చూడాలి మరి ఈ మూవీ నుంచి ఫస్ట్ కంటెంట్, ఫస్ట్ ఏ పోస్టర్ వస్తుందో, మహేష్ బాబు గారిదా లేకపోతే టీజరా, మేకింగ్ వీడియో వస్తుందా? నేనైతే ఈగర్‌లీ వెయిట్ చేస్తున్నా 'ఎస్ఎస్ఎంబీ 29' మూవీ అప్డేట్ కోసం. మరి దీని గురించి ఈ అప్డేట్ కోసం మీరు ఎంతమంది ఎదురు చూస్తున్నారో కామెంట్ చేయండి. మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే పిచ్చి ఆకలి మీద అయితే ఉన్నారని చెప్పొచ్చు. ఎలాంటి అప్డేట్ లేదు. వాళ్ళైతే రిలీజ్ మూవీస్ మాత్రమే ఎంజాయ్ చేస్తున్నారని చెప్పొచ్చు. ఒక్క అప్డేట్ వస్తే సోషల్ మీడియా మొత్తం బద్దలైపోతుంది, తగలబడిపోతుంది. మీరేమంటారు? 'త్రివిక్రమ్' నెక్స్ట్ ఫిల్మ్ వచ్చేసరికి అల్లు అర్జున్ గారితో కాకుండా ఎన్టీఆర్ గారితో అయితే చేయబోతున్నారని చాలా మంది అయితే మాట్లాడుకుంటున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు చెప్పేస్తున్నా చూడండి. సో మన 'త్రివిక్రమ్' నెక్స్ట్ ఫిల్మ్ వచ్చేసరికి వెంకటేష్ గారైతే చేయబోతున్నారని చెప్పుకోవచ్చు. ఒక ఫ్యామిలీ మూవీ. దాని తర్వాత మన ఎన్టీఆర్ అన్నతో అయితే చేయబోతున్నారు. వార్ ఆఫ్ అదే కొత్త మూవీ. సో నెక్స్ట్ వచ్చేసరికి ఆ మూవీ అయితే మన
త్రివిక్రమ్ గారైతే చెబుతున్నారని చెప్పుకోవచ్చు. సో, ఈ సుబ్రహ్మణ్యం క్యారెక్టర్‌లో మన ఎన్టీఆర్ అన్న జీవించేస్తాడా? తన క్యారెక్టర్ తనకి సూట్ అవుతుందా? అనేది మీరైతే జెన్యూన్‌గా అయితే కామెంట్ చేయండి. ఇంక నెక్స్ట్ వచ్చేసరికి 'మైత్రి మేకర్స్' వాళ్ళైతే నెక్స్ట్ మూవీ వచ్చేసరికి మన 'షారుక్ ఖాన్' గారితో అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేసిరని చెప్పుకోవచ్చు. సో, 'షారుక్ ఖాన్' గారికి ఈ మూవీ కోసం 300,00,00,000 అయితే ఇస్తున్నారని చెప్పుకోవచ్చు. ప్రెజెంట్ అయితే 'షారుక్ ఖాన్' మార్కెట్ తన క్రేజ్ అయితే బీభత్సంగా అని చెప్పుకోవచ్చు. హిందీలో ఇంకా ఓవర్‌సీస్‌లో కింగ్ మన 'షారుక్ ఖాన్.' ఇంత అమౌంట్ ఇవ్వడం అయితే కరెక్ట్ కాదనిపిస్తుంది. ఒకవేళ ఫ్లాప్ అయితే ఇంకా కలెక్షన్ అయితే రాదు. బట్ హిట్ టాక్ వస్తేనే 10,00,00,000 అయితే కొట్టగలుగుతాడు. ఆ స్టామినా, ఆ క్రేజ్ మన 'షారుక్ ఖాన్' గారికి అయితే ఉంది. 300,00,00,000 రెమ్యునరేషన్ 'షారుక్ ఖాన్' గారికి వర్తా? కాదా? మీరైతే జెన్యూన్‌గా కామెంట్ చేయండి. ఈరోజు 'కుబేర' మూవీ నుంచి ట్రైలర్ అయితే వస్తుంది. సో, ఎంజాయ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి 'లోకేష్ కనకరాజు' నెక్స్ట్ ఫిల్మ్ వచ్చేసరికి 'ఖైదీ 2' ఇప్పుడు చేస్తున్న 'కూలీ' మూవీ షూటింగ్ అయితే కంప్లీట్‌గా అయిపోయింది. ఈ సినిమా ఇదే ఇయర్‌లో మనకి ఆగస్ట్‌లో అయితే రిలీజ్ అవబోతుందని చెప్పుకోవచ్చు. ఈ మూవీలో లాస్ట్ క్లైమాక్స్‌లో అమీర్ ఖాన్ ఉండబోతున్నాడని రూమర్స్ అయితే చాలా మంది అయితే స్ప్రెడ్ అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఉంటే తగలబడిపోతాయి. మనకి తెలిసిందే మన 'విక్రమ్' లాస్ట్ క్లైమాక్స్‌లో రోలెక్స్ ఇచ్చి ఏ విధంగా బీభత్సం చేసిండో అలానే ఈ మూవీలో లాస్ట్ క్లైమాక్స్‌లో అమీర్ ఖాన్ వస్తారంటే తన క్యారెక్టర్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని సోషల్ మీడియాలో అయితే మాట్లాడుకుంటున్నారు. ఇది మాత్రం నిజమైతే పక్కా చెప్తున్నా 10,00,00,000 ఫర్ కాలీవుడ్. ఈ సినిమాతో మన రజనీకాంత్ గారైతే అందిస్తారు. చాలా మంది తన ఫ్యాన్సే చెప్తున్నారు. సో, మరి మీరు 'కూలీ' కోసం వెయిట్ చేస్తున్నారా? 'ఖైదీ పార్ట్ 2' కోసం షూటింగ్ కోసం ఎదురు చూస్తున్నారా అనేది కామెంట్ చేయండి. మన పవన్ కళ్యాణ్ గారు ఈ ఇయర్‌లో ఫస్ట్ వచ్చేసరికి 'హరిహర వీరమల్లి' షూటింగ్ కంప్లీట్ చేసి దాని తర్వాత 'ఓజీ' షూటింగ్‌లో అయితే జాయిన్ అయ్యారు. అది కూడా కంప్లీట్ అయ్యి ఇప్పుడైతే 'ఉస్తాద్ భగత్ సింగ్' షూటింగ్‌లో అయితే జాయిన్ అవ్వడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ఆ మూవీ షెడ్యూల్ షూటింగ్ వచ్చేసరికి ఈ డిసెంబర్‌లో అయితే కంప్లీట్ అవ్వడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఇయర్‌లో వచ్చే అవకాశం అయితే ఉంది. ఇది భయ్యా లాస్ట్ ట్రెండింగ్ అప్డేట్ ఈ వీక్‌లో. మీకెలా అనిపించింది? కామెంట్ చేయండి.